హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ విన్ను కలరింగ్ ఛానల్. ఈరోజు మన ఛానల్లో పాతకాలం రెసిపీ అనమాట. ఎగ్తో ఈ విధంగా ఆమ్లెట్స్ వేసి కర్రీ చేసేవాళ్ళు. ఆ కర్రీని నేను ఏ విధంగా చేస్తాననేది ఈ వీడియో ద్వారా చూసేయండి. ముందుగా అయితే ఆయిల్ని 1 స్పూన్ వరకు వేసుకొని చిటికెడు పసుపు వేసి ఎగ్ని బ్రేక్ చేసి వేసుకోవాలన్నమాట. ఎగ్ అనేది ఒకవైపు అనేది ఫ్రై అయిన తర్వాత రెండో వైపు కూడా టర్న్ చేసుకొని ఎగ్ని వేరొక బౌల్లోకి తీసుకోవాలి. ఇదే విధంగా అన్ని ఎగ్స్ని కూడా మీరు ఎన్ని తీసుకోవాలనుకుంటున్నారో అన్ని ఎగ్స్ని కూడా ఈ విధంగానే తీసుకొని పక్కన పెట్టుకోండి. తర్వాత అదే ఆయిల్లోకి 3 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ యాడ్ చేసుకొని ఆవాలు, జీలకర్ర, పచ్చిమిర్చి, కరివేపాకు, ఆనియన్స్ వేసి ఫ్రై చేసుకోవాలి. ఇవన్నీ కూడా మంచిగా ఫ్రై అవ్వాలన్నమాట. మంచిగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకే అప్పటికప్పుడు దంచిన అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా వేసుకొని ఇందులోనే 2 టమాటాలను చిన్నగా తరిగి వేసుకొని మూత పట్టి ఫ్రై చేసుకోవాలి. టమాటా అనేవి సాఫ్ట్గా మగ్గిన తర్వాత 1/2 టీ స్పూన్ వరకు పసుపు, 1 స్పూన్ వరకు కారం, 1 స్పూన్ వరకు సాల్ట్ని కూడా యాడ్ చేసుకొని మొత్తం అంతా ఒకసారి బాగా కలుపుకొని చివరిగా కొంచెం ఎగ్ మసాలాని కూడా యాడ్ చేసుకొని కలిపేసి ఇందులో 1 గ్లాస్ వరకు కూడా నీరు పోసుకొని మనం ముందుగా వేయించి పెట్టుకున్నాం కదా ఆమ్లెట్స్, వాటిని అయితే ఇందులో యాడ్ చేసుకోవాలండి. ఎగ్స్ అన్నిటిని కూడా వేసేసుకొని చిన్నగా తరిగిన కొత్తిమీరని కూడా యాడ్ చేసుకొని ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టి 5 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. తర్వాత ఇంకో 2 నిమిషాల పాటు సిమ్లో పెట్టి ఉడికించుకోవాలండి. ఇలా ఉడికించుకుంటే ఎగ్ ఆమ్లెట్ కర్రీ అనేది రెడీ అయిపోతుంది. చాలా బాగుంటుందన్నమాట. పిల్లలు ఎగ్స్ని ఉడకబెట్టేటప్పుడు తినడానికి అస్సలు ఇష్టపడరు కదా, అలాంటప్పుడు అయితే ఇలా ఆమ్లెట్ కర్రీ చేసి పెడితే పిల్లలు ఇష్టంగా తింటారు. లంచ్ బాక్స్లో కూడా చాలా బాగుంటుంది. ఒకసారి ఈ రెసిపీని అయితే ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒకే ఒక లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.